హలో అవని, ఇక్కడొక పెద్ద సమస్య వచ్చింది. నువ్వెప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తావు. చెప్పు, ఏమైందిప్పుడు? నేను మామతో కలిసి యాంటిక్ షాప్కి వచ్చాను. ఇక్కడ ఒక బొమ్మ పగిలిపోయింది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అయితే ఏంటిప్పుడు? అది ఇప్పుడు వీళ్ళు 30 లక్షలు అడుగుతున్నారు. అది కూడా ఒక బొమ్మకి? నాకేమీ అర్థం కావటం లేదు. గౌతమా, యు సీరియస్? నువ్వు రోజంతా ఇంట్లోనే పడి ఉంటావు, ఫ్రీగా పడి తింటున్నావు. ఇంకా నీ కడుపు నిండలేదా? ఇప్పుడు నువ్వు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు. చెప్పు, నేను 30 లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తాను ఇంత తక్కువ టైంలో? 30 లక్షలు అని వినగానే ఆమె కాళ్ల కింద భూమి కంపించింది. అవని కోపట్టంతో గౌతమ్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. యునో వాట్, నీకు రోజు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అలవాటయింది. బట్ ఐఎమ్ రియలీ సారీ. ఈసారి నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయను. ఈ ప్రాబ్లంను నువ్వే క్రియేట్ చేశావు. ఇప్పుడు దీన్ని నువ్వే సాల్వ్ చేసుకో. ఈ రోజుకి గౌతమ్ అవనీల పెళ్లి జరిగి 3 ఏళ్లయింది. కాని గౌతమ్ అవని ఇంట్లో ఇల్లనికిపు అల్లుడిగా ఉంటున్నాడు. కాని అతను ఆ ఇంట్లో పనోడు. అతను నౌకరులా అత్తగారి చీరను ఇస్త్రీ చేయడం, కొన్నిసార్లు అవని కారును శుభ్రం చేయడం చేసేవాడు. వంటగది నుండి ఇంటి శుభ్రత వరకు మొత్తం భారం అతనిపైనే ఉండేది. అదే సమయంలో అవని కొన్నిసార్లు తన భర్త పరిస్థితిని చూసి విసుకునేది. ఎందుకంటే ఇంటి ఫైనాన్షియల్ బర్డెన్ మొత్తం ఆమెపైనే ఉండేది. అవని ముందు ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. దాని నుండి బయటపడటం ఆమెకు అంత ఈజీ కాదు. కానీ అవని, ఈ బొమ్మ మీ నాన్న చేతి నుండి పడిపోయింది. ఇందులో నా తప్పేముంది? నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే బావుండేది. కానీ నువ్వు నా మాట వినకుండా ఫోన్ కట్ చేశావు. ఏవైంది మిస్టర్? 1 గంట అయిపోయింది. నీకు హెల్ప్ చేయడానికి ఎవరూ రాలేదు. పైగా ఆ ముసలాయన షాప్ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. లక్కీగా గార్డులు అతన్ని చూశారు, లేకపోతే అతను పారిపోవడానికి ప్లాన్ చేశాడు. చూడండి మిస్టర్, ఇప్పుడు 2 అయింది. సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు ఈ యాంటీక్ విగ్రహానికి డబ్బులు కట్టకపోతే నేను పోలీసులను పిలిచి ఈ ముసలాయన్ని లోపల వేయిస్తాను. బాడీగార్డులతో మీ ఇద్దరికి సన్మానం చేయిస్తా. ఎస్ సార్, అర్థమైంది. 2 నిమిషాలు, మేము సాల్వ్ చేస్తాము. మామయ్య, డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ నుండి వీళ్ళు మనల్ని వెళ్ళనివ్వరు. కానీ నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. నువ్వు ఏదొకటి చెయ్యి. నా బదులు నువ్వు జైలుకు వెళ్ళావు. ఏమైనా నా కుటుంబం 3 ఏళ్లు నువ్వు ఉండటానికి ఆశ్రయమిచ్చింది. నాకోసం నువ్వు చేయగలవు కదా? మామయ్య, నేను జైలుకు వెళ్తాను, కానీ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అలా వదిలిపెట్టరు. ఆ మేనేజర్ని బెదిరించి వెళ్ళడం మీరు చూశారుగా. వారికి డబ్బులివ్వా? 30 లక్షలు ఇవ్వాలి. నా జేబులో 1 రూపాయి కూడా లేదు. నేను సంపాదించడం లేదు. ఖర్చుల కోసం కూడా అవని నాకు డబ్బు ఇస్తుంది. నా దగ్గర మనీ లేదు, ఉద్యోగం లేదు. నేను ఎలా కట్టాలి? అయితే నువ్వు అవనికి ఫోన్ చేయి. నేను ఆమెకు ఫోన్ చేశాను. ఆమె వినకుండా ఫోన్ కట్ చేసింది. నువ్వు ఒక పనికిరాని వాడివి. అసలు నా కూతురుకు నీ మాట చెప్పలేకపోతున్నావు. నువ్వు ఆమెకు కాల్ చేయి, నేను మాట్లాడతాను. గౌతమ్, ఆర్ యు మ్యాడ్? నేను పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయవద్దని చెప్పాను కదా. ఎందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అమ్మా, నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను. డాడ్! అమ్మా, నాకు నీ హెల్ప్ కావాలి. నా చేతిలో నుంచి జారి బొమ్మ కింద పడిపోయింది. వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నన్ను జైలుకు పంపిస్తామని అంటున్నారు వీళ్ళు. కానీ నాన్న, మీకెందుకు? ఈ తప్పు గౌతమ్ చేశాడు కదా, మీరెందుకు జైలుకు వెళ్ళాలి? అది నిజానికి నా చేతి నుండి పడిపోయింది. బొమ్మ చూస్తున్నప్పుడు నేను దాని ఫోటోలు తీసుకుంటున్నాను. నా చెయ్యి తగిలి బొమ్మ కింద పడి పగిలిపోయింది. నానా, గౌతమ్ ఇంట్లో ఇప్పటికి ఎన్ని సమస్యలు సృష్టించాడో మీకు తెలుసు. ఇప్పుడు మీరు కూడా నా లైఫ్లోకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని తీసుకువస్తున్నారు. సరే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అమ్మని తీసుకొని వస్తాను. అమ్మా, మేము యాంటిక్ షాప్లో ఉన్నాము. సరే, అక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తున్నాను. నిజానికి అవని తండ్రి అనిల్ సింగ్ జోధ్పూర్లోని రిచ్ ఫ్యామిలీలో ఒకరు. కానీ అనిల్ తల్లి గాయత్రీదేవికి గౌతమ్ అవనీల పెళ్లి ఇష్టం లేదు. 3 సంవత్సరాల క్రితం అవని తాతయ్య హిమ్మత్ అగర్వాల్ పుష్కర్లో గౌతమ్ని కలిశారు. గౌతమ్ని చూడగానే తనకిష్టమైన మనవరాలు అవని కోసం అతన్ని ఎంపిక చేసుకున్నారు.
అవని తన తాతయ్యని చాలా ప్రేమించేది. ఆయన మాట కాదనలేకపోయేది. కానీ పెళ్లైన కొంతకాలానికి హిమ్మత్ అగర్వాల్ మరణించారు. ఆయన గౌతమ్ని అవని కోసం ఎందుకు ఎంచుకున్నారు, ఆయనకు గౌతమ్ ఎలా తెలుసు అనే రహస్యం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆయన మరణానంతరం కుటుంబ బాధ్యతలను ఆయన భార్య అవని నాయనమ్మ గాయత్రీదేవి తన చేతుల్లోకి తీసుకున్నారు. గాయత్రీదేవి తన కుటుంబ గౌరవాన్ని పేరును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ తన కుటుంబంలో గౌతమ్ అనే కళంకాన్ని భరించలేకపోయారు. అందుకే హిమ్మత్ చనిపోయిన తర్వాత ఆమె అనిల్ అతని కుటుంబాన్ని అగర్వాల్ భవనం నుంచి గెంటేశారు. అవని ఈ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోయింది. ఆమె మనసులో పగలు రాత్రి ఒకే ఆలోచన ఉండేది, తన కుటుంబ పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అని. ఈ రోజు మరోసారి ఆమె ఒక ప్రాబ్లంలో పడింది. ఆమె వెంటనే తన తల్లి గీతతో కలిసి మాధవ్ నగర్ వెళ్ళింది. నాన్నా, మీరు బాగానే ఉన్నారు కదా? మీరిద్దరూ ఇంత కాస్ట్లీ షాప్లో ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ మేము ఇటుగా వెళ్తున్నాం. అప్పుడు మావయ్యకి ఇవన్నీ చూడాలనిపించింది, అందుకే లోపలికి వచ్చాం. ఆ తర్వాత ఎప్పటిలాగే నువ్వు ఈ పని కూడా సరిగ్గా చేయలేకపోయావు. కానీ ఈ బొమ్మ చూడాలని అతను అనుకుంటే కనీసం నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది కదా. కానీ అత్తయ్య, నేనేం చేయగలను? నేను మావయ్యతో చెప్పాను, కానీ ఆయన అడగగానే నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు ఎప్పటినుంచి ఇంత ఒబీడియంట్ అయ్యావు? అమ్మా, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ దాని గురించి ఆలోచించాలి. ఈ 30 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి? నా మాటలకు కోపం వస్తోందా? మా మావయ్య మాకు ఏ ఆస్తిపాస్తులు వదిలి వెళ్ళలేదు. పైగా ఈ పనోడ్ని మాకు అంటగట్టి వెళ్లారు. అమ్మా, ఈ బొమ్మ కోసం నేను నా ఇల్లు, నా కారు అమ్మేసి రోడ్డు మీద పడాలా? అయినా వీటిని అమ్మినా కూడా అంత డబ్బు రాదు. అందరూ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. సమయం గడిచిపోతోంది. మరోవైపు మేనేజర్ కన్ను అనిల్ పైనే ఉంది. అతనికి డబ్బులు వస్తాయనే ఆశ లేదు. దీంతో కమిషనర్కి ఇన్ఫార్మ్ చేశాడు. 3 గంటలు పూర్తి కావడానికి వెయిట్ చేస్తున్నాడు. నానా, నేను నాయనమ్మని హెల్ప్ అడిగి చూస్తాను. ఆమెకు ఎంత డబ్బు ఇవ్వాల్సి వచ్చినా నేను స్లోగా తిరిగి ఇచ్చేస్తాను. కానీ అవని, నాయనమ్మ నీకు హెల్ప్ చెయ్యరు. దానికి కారణం నీకు తెలుసు. కానీ అమ్మా, ఒక్కసారి మాట్లాడితే నష్టమేముంది? నేను కాల్ చేస్తాను. ఆ క్షణమే అవని తన నాయనమ్మ గాయత్రీదేవికి కాల్ చేసింది. కానీ గాయత్రీదేవి తన ఫోన్ ఎత్తుతుందో లేదోనని ఆమె భయపడుతోంది. హా, నాని, నేను అరే, నీ నంబర్ నా దగ్గర ఉంది. చెప్పు, ఏం పని? గాయత్రీదేవి అవని మాటల్ని చాలా జాగ్రత్తగా వింటోంది. సరే, నేను నీకు మనీ ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వొక కండిషన్ యాక్సెప్ట్ చెయ్యాలి. కండిషన్? ఏం కండిషన్? మన కుటుంబం త్వరలోనే జోధ్పూర్లోని అతిపెద్ద కంపెనీ చారియట్ గ్రూప్తో కలిసి పనిచేయబోతోంది. నువ్వు నన్ను ఇప్పటికీ గౌరవిస్తే, లేక నన్ను నీ నాయనమ్మగా భావిస్తే, ఇప్పుడే గౌతమ్కి డైవర్స్ ఇచ్చి చారియట్ గ్రూప్ చైర్మన్ కొడుకు కబీర్ని పెళ్లి చేసుకో. నాయనమ్మ, మీరలా ఎలా అనగలరు? ఈసారి గౌతమ్ తప్పేం లేదు. చూడు, నాకు దేనితో సంబంధం లేదు. నా కండిషన్ నీకు నచ్చితే నేను నీకు హెల్ప్ చేస్తాను. నాయనమ్మ, మా నాన్న మీ కొడుకు. మీరు మీ కొడుకు పట్ల అలా ఎలా ప్రవర్తించగలరు? అనిల్ ఈరోజు పడుతున్న కష్టానికి కారణం మీరే. అందుకే నా కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నీకు డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాయనమ్మ, నా మాట వినండి. అవనికి ఇక వేరే మార్గం కనిపించలేదు. అవని, ప్లీజ్ డోంట్ వరీ, నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం చేస్తావు? ఇన్ని డబ్బులు బయటకు వెళ్ళి అడుక్కుని తెస్తావా? అవని, నా మాట విను. నువ్వు ఈరోజే ఈ వ్యక్తికి డైవర్స్ ఇవ్వు. అతను నీ జీవితం నుండి బయటకు వెళ్తే నాయనమ్మ మనల్ని ఇంట్లోకి రానిస్తారు. అయినా కబీర్ నీ ఫ్రెండే కదా, అతనికి నీ గురించి బాగా తెలుసు. అతను నీకు హెల్ప్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అతని నాన్న చాలా రిచ్. 30 లక్షలు వారికి పెద్ద లెక్కేం కాదు. కమాన్ అవని. గీతాదేవికి కబీర్ తప్ప వేరే మార్గం కనిపించలేదు. కానీ కబీర్ గురించి అవనికి బాగా తెలుసు. అతను కబీర్ చారియట్ గ్రూప్ వైస్ చైర్మన్ శేఖర్ ఆనంద్ ఏకైక కుమారుడు.
అతను చిన్నప్పటి నుంచి చాలా జులాయిగా ఉండేవాడు. అమ్మాయిలే అతని బలహీనత. ప్రతి 3-4 రోజులకి ఒక కొత్త అమ్మాయి అతని చేతిలో బలవుతోంది. అతనిపై చాలా కేసులు ఉన్నప్పటికీ శేఖర్ ఆనంద్ పలుకుబడి డబ్బు ముందు ఏ పోలీస్ అధికారి కూడా ఏమీ చేయలేకపోయాడు. కబీర్ చాలాసార్లు అవనితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. అతను కాలేజీలో కూడా అవని చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కానీ అవని అతన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. మరోవైపు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గౌతమ్ కబీర్ పేరు వినగానే కోపంతో రగిలిపోయాడు. కానీ ఆ టైంలో అతని మాట వినడానికి ఎవడూ సిద్ధంగా లేరు. వెంటనే తన ఫోన్ తీసి షోరూం నుండి బయటకు వెళ్ళిపోయాడు. షోరూం బయటకు వెళ్ళగానే తన మొబైల్లో ఒక నెంబర్ డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతున్న కొద్దీ అతని గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటోంది. మిస్టర్ సెక్రటరీ. ఎస్. సెక్రటరీ, హౌ ఆర్ యూ? గౌతమ్ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి మరెవరో కాదు, అతని తండ్రి రఘువేంద్ర సింగ్ రాథోడ్ సెక్రటరీ కమల్ స్వరూప్. ఆయన రంజోర్ రాజు కుటుంబానికి చెందినవారు. గౌతమ్ రంజోర్ యువరాజు అయిన రఘువేంద్ర చిన్న కొడుకు. గౌతమ్ సుమేర్ భవనంలోనే పెరిగాడు. అతను అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టాడు. కానీ గౌతమ్ పెరిగి పెద్దయ్యే కొద్దీ బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. తన రాజు జీవితంపై అతనికి విసుగు వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు రఘువేంద్ర తన ఆప్తమిత్రుడు కూతురు దీపశిఖతో గౌతమ్ పెళ్లి నిశ్చయించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.